సూపర్ సునీల్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందరూ కూడా సూపర్ సునీల్ ఈ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సునీల్. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? ఇదిగా చూడండి, మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో విలేజ్ ఆర్గానిక్ అని ప్యూర్లీ విలేజ్ ఆర్గానిక్ రెస్టారెంట్. దీంట్లోకి వెళ్ళి వాళ్ళు మనం ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్దాం. మొత్తానికి మనం విలేజ్ ఆర్గానిక్ కిచెన్కి వచ్చేసాం. దీంట్లో మెనూ ఉంది, మెనూ కూడా ఏమేమి క్లియర్ చూద్దాం. మీకు ఇక్కడ కనబడలేదు తెలియదు, కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఓన్లీ సూప్సే ఉండవు ఇక్కడ. డైరెక్ట్ మెయిన్ కోర్స్ అండ్ స్టార్టర్స్ ఉన్నాయి. బికాజ్ ఇది ఆర్గానిక్ కాబట్టి దీంట్లో సూప్స్ యూస్ ఏం మెయింటైన్ చేయరంట. నేను ప్రస్తుతానికి అయితే ఒక చికెన్ పులావ్, మటన్ పులావ్, ప్రాన్స్ పులావ్ చెప్పాం. వచ్చాక టేస్ట్ చేసి చూద్దాం. దానికైతే మనం ఫస్ట్ అనిపించింది మటన్ పులావ్. దాంతోపాటు మంచి చికెన్ గ్రేవీ, గ్రేవీ చట్నీ, ఆనియన్స్ అవన్నీ ఇచ్చారు. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను యాక్చువల్గా రెగ్యులర్గా హైదరాబాద్ టు విజయవాడ కానీ లేదంటే అరుణాచలం ట్రావెల్ చేసేటప్పుడు రెగ్యులర్గా ఇదే రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ సార్లు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, చాలా తక్కువ సార్లు రైస్ కానీ అలా తిన్నాను. ఇది ఫస్ట్ టైం మటన్ పులావ్, చికెన్ పులావ్ అండ్ ప్రాన్స్ పులావ్ ఈ మూడు ట్రై చేస్తున్నాం. చూద్దాం. వెయిటింగ్ ఫర్ చికెన్ అండ్ ప్రాన్స్ పులావ్. యాక్చువల్లీ పులావ్ తీసుకుంటే పాపడాలని ఇవ్వరు, కానీ మాకు ఎందుకో టేస్ట్ అనిపించినట్టున్నారు. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్రాన్స్ పులావ్. సో ఇది వచ్చేసి చికెన్ పులావ్. ఇది వచ్చేసి మటన్ పులావ్. దీనికి మంచి చికెన్ చట్నీ, పాపడాలు, ఆనియన్స్ ఇంకా ఇచ్చాడు. ఈ ఒక్కొక్కటి టేస్ట్ చూసుకుంటూ చూసి దాని ఫస్ట్ అయితే మటన్ పులావ్ టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసేద్దాం. సో మొత్తానికి మటన్ పులావ్, చికెన్ గ్రేవీ చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. ఈ గ్రేవీ సరిపోయింది. చికెన్ గ్రేవీ విత్ మటన్ పులావ్ సూపర్. సో ఇప్పుడు ప్రాన్స్ పులావ్ టేస్ట్ చేస్తున్నా. ఈ చిట్టి ప్రాన్స్ చాలా చిన్నగా ఉన్నాయి సైజులో కూడా. ప్రాన్స్ ఎలా ఉంది? చికెన్ పులావ్ ఇది చికెన్ నాటుకోడి ఫ్రై అయ్యి చేసి పెరుగు చట్నీ లాస్ట్ చిక్కగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. డజర్ కూడా ఇచ్చారు. లాస్ట్కి సేమియా పాయసం ఉంది. ఇది తగ్గు బియ్యంతో చేస్తారు విత్ సేమియా. సో లాస్ట్కి సేమియా తగ్గు బియ్యంతో బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు కానీ బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ విజయవాడ కానీ వెళ్తే ఒకటి విలేజ్ ఆర్గానిక్ కిచెన్ ట్రై చేయండి. అండ్ కీప్ వాచింగ్ సూపర్ సినిమా. థ్యాంక్ యూ.